అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, మనిషి ఆనందంగా ఉండాలని అంటే వేటిని విడిచిపెట్టాలి అన్న దాని గురించి మనం మాట్లాడదాం. మనిషి తను ఆనందంగా ఉండాలి అని అంటే తన యొక్క కోరికల్ని పరిమితంలో పెట్టుకోవాలి. అంటే కోరికలు అపరిమితం, వాటిని మనం కంట్రోల్ చేయడం చాలా కష్టం. అలాగని కోరికలు లేకుండా మనిషి జీవించడం కూడా సాధ్యమయ్యేటటువంటి పరిస్థితి కాదు. అయితే మనకున్నటువంటి వనరులు ఏంటి, మనకున్నటువంటి అవకాశాలు ఏంటి, దానికి అనుగుణంగా మనం కోరికలను ఏర్పాటు చేసుకోవటం అనేది చాలా అవసరం. ఒకవేళ మన కోరికలు కనుక పెద్దవై ఉండుంటే దానికి తగినటువంటి శ్రమ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకని కోరికలను విడిచిపెట్టడం అయితే చాలా కష్టమే. కానీ కోరికలు అదుపులో పెట్టుకొని అవి తీర్చుకోగలిగినటువంటి కోరికలు అయినప్పుడు దానికోసం ప్రయత్నం చేయటం, కొన్ని పెద్ద కోరికలు అయినప్పుడు నిరంతరం కష్టపడి కృషి చేసి సాధించుకోవాలనేటువంటి తపనా తాపత్రయంతో ప్రయత్నం చేస్తే కొంతవరకు మనం వాటిని సాధించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ కోరికలు తీర్చుకునేటువంటి క్రమంలో మనిషికి విపరీతమైనటువంటి స్వార్థం అనేటువంటి వస్తుంది. ఆ స్వార్థంతో ఆలోచిస్తాం. ఆ స్వార్థం మనకి మేలు చేసేటంత వరకు, మనకు ఆనందాన్ని ఇచ్చేటంత వరకు అయితే పర్వాలేదు, కానీ ఎదుటి వాళ్ళకి హాని చేకూర్చేటటువంటి స్వార్థం అయితే మాత్రం అది సరైనటువంటి స్వార్థం కాదు. సో స్వార్థం ఉండాలి, అది నిర్మాణాత్మకమైనటువంటి స్వార్థం అయి ఉండాలి తప్పించి ఎదుటి వాళ్ళని పాడు చేసేటటువంటి స్వార్థం అయితే మాత్రం ఉండకూడదు. చాలా ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మనిషికి అహం అనేది ఎటు పరిస్థితుల్లోనూ ఉండకూడదు. ఇగో ఉండకూడదు. నేనే అనేటువంటి భావం మనిషికి ఎప్పుడైతే ఉందో అది మనిషిని దహించేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రతి దాంట్లోనూ తనకు ప్రాధాన్యత కావాలని కోరుకోవటం, ప్రతిదీ తనకే కావాలని కోరుకోవటం, తన మాత్రమే బాగుండాలని కోరుకోవటం, ఎవరైనా చెప్పినటువంటి వాటిని కూడా లక్ష్య పెట్టలేనటువంటి లక్షణం కలిగి ఉండటం, ఇది మనిషికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎవరైతే అహాన్ని విడిచిపెడతారో, నేనే అనేటువంటి భావాన్ని విడిచిపెడతారో వాళ్ళు ఖచ్చితంగా సంతోషంగా సుఖంగా ఉంటారు. అందరూ కావాలని కోరుకుంటారు, అందరూ బాగుండాలని కోరుకుంటారు. కాబట్టి ఈ అహం అనేది మనిషికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. దాన్ని ఖచ్చితంగా మనిషి విడిచిపెట్టాలి. మరొకటి, అజ్ఞానం అనేది కూడా మనిషిని చాలా పతనానికి తీసుకెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. అజ్ఞానం పోవాలి అని అంటే మూర్ఖత్వపు ఆలోచనలు మనం విడిచిపెట్టాలి. మూర్ఖంగా ఆలోచించేటటువంటి విధానాన్ని వదలాలి. నువ్వు ఏది అంటే అదే కరెక్ట్ అని, నువ్వు నమ్మిందే కరెక్ట్ అనేటువంటి ఆలోచన ధోరణి విడిచిపెట్టినప్పుడు అజ్ఞానం అనేది తొలగిపోతుంది. సో జ్ఞానాన్ని మనిషి సంపాదించాలి, తెలియనటువంటి విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. సో ఈ అహం, అజ్ఞానం, ఈ రెండింటినీ మనిషి విడిచిపెట్టి అందరూ బాగుండాలి, అందరూ కావాలి అనేటువంటి ఆలోచన ధోరణి కనుక మనిషి వచ్చినప్పుడు ఖచ్చితంగా చాలా ప్రశాంతంగా, చాలా సంతోషంగా ఉంటాడు. అందరికీ ఉపయోగపడేటువంటి విధంగా ఉంటాడు. అందరి మన్ననలు కూడా పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించి, మనలో ఈ విధమైనటువంటి అహం ఏదైనా ఉండి ఆ స్వార్థం కనుక, విపరీతమైనటువంటి స్వార్థం కనుక ఉంటే మనం ఖచ్చితంగా వాటిని విడిచిపెట్టాలి. అజ్ఞానాన్ని పారద్రోలడం కోసం నిరంతరం ఏదో ఒకటి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మనిషి అనేవాడు అన్నీ తెలియాలనేటువంటి విషయం అయితే ఏమీ లేదు. తెలుసుకోవాల్సినటువంటి అవసరం, తెలియకపోతే తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేం తప్పేం కాదు. కొంతమంది ఎవరినైనా ఏదైనా అడిగితే లేదా తెలియనటువంటి విషయం గురించి క్లారిఫికేషన్ తీసుకోవడానికి కూడా మొహమాట పడతారు. లేదా ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో, వీడికి ఈ మాత్రం కూడా తెలియదు అనేటువంటి విధంగా భావిస్తారేమో అనే ఆలోచనతో అడగకుండా వాళ్ళ మూర్ఖపు భావాలతోనే వాళ్ళు ఉండిపోయి మొండిగా దాని గురించి వాదించి వాళ్ళ ఒక అవివేకుల కింద, మూర్ఖుల కింద సమాజంలో మిగిలిపోతారు. కాబట్టి మనిషి జ్ఞానాన్ని సంపాదించాలి, అజ్ఞానాన్ని విడిచిపెట్టాలి. నీలో ఉన్నటువంటి అహాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టావో నీలో ఉన్నటువంటి కోపం ఆటోమేటిక్గా పోతుంది. ఏదైనా కోరుకుంటే అది తీరకపోతే కదా మనిషికి కోపం వచ్చేది. ఆ కోరికలే కూడా పరిమితంగా ఉండి ఆ కోరికలు కూడా తీర్చుకోలేమా అనేటువంటి ఆలోచన కూడా మనకు ఉన్నప్పుడు ఖచ్చితంగా కోపానికి ఆస్కారం లేదు. ఎప్పుడైతే కోపం లేదో, కోరికలు పరిమితంగా ఉన్నాయో, అహం కూడా పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనిషి వాస్తవాలను గ్రహించి ఆ వాస్తవాల్లో మనిషి బ్రతకాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని గమనించి మీరు ఆనందంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలంటే అహాన్ని విడిచిపెట్టండి, అజ్ఞానాన్ని విడిచిపెట్టండి, సుఖంగా, సంతోషంగా
ఉండండి నేను తెలియజేస్తూ, ఓపికగా ఈ వీడియో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.